హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. టెట్కి సంబంధించి సిలబస్ అయితే వచ్చేసింది. సిలబస్ అయితే చూసేద్దాము. సో వీడియోని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో పేపర్ 1కి వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి వచ్చేసి 30 మార్క్స్కి ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజ్ అనేది లాంగ్వేజ్ 2 ఉంటుంది. లాంగ్వేజ్ 1 తెలుగు ఉంటుంది. లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ 30 మార్క్స్కి. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ వచ్చేసి 30 మార్క్స్కి ఉంటుంది. మొత్తంగా 150 మార్క్స్. మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, తెలుగు, అదేవిధంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మొత్తం 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి పేపర్ 1B వాళ్ళకి. ఇది వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఉంటుంది. లాంగ్వేజ్ 1 అండ్ 2 ఉంటుంది. మ్యాథమెటిక్స్ 30 మార్క్స్ ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 మార్క్స్. పేపర్ 2A వాళ్ళకి, ఎస్ఏ వాళ్ళకి చూసుకున్నట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్క్స్ ఉంటుంది. లాంగ్వేజ్ 1 30 మార్క్స్ ఉంటుంది. లాంగ్వేజ్ 2 ఏ లాంగ్వేజ్ అయితే ఉంటుందో అది లాంగ్వేజ్ 2 ఇంగ్లీషు 30 మార్క్స్కి ఉంటుంది. వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ వచ్చేసి 60 మార్క్స్కి అయితే ఉంటుంది. ఆ సబ్జెక్ట్లో కూడా మనకు 60 మార్క్స్లో 2 సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి ఒకదానికి 30 మార్క్స్, ఇంకోదానికి 30 మార్క్స్ అయితే ఉంటాయి. మొత్తంగా 150 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 150 క్వశ్చన్స్ ఉంటాయి. సైకాలజీకి సంబంధించి అయితే డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్హుడ్ గురించి, అదేవిధంగా ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్, యాటిట్యూడ్, క్రియేటివిటీ, థింకింగ్, నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్, నెక్స్ట్ అండర్స్టాండింగ్, లెర్నింగ్, అభ్యసనం గురించి అయితే అభ్యసనానికి సంబంధించి ఈ టాపిక్స్ అయితే ఉన్నాయి. లెర్నింగ్ ఫ్యాక్టర్స్ అవన్నీ. నెక్స్ట్ పెడగాగికి సంబంధించి ఉన్నాయి. ఇవి సైకాలజీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఐసీటీఏ, ఐసీటీబీ రెండు కూడా ఉన్నాయన్నమాట. ఇది సైకాలజీ టోటల్గా. తెలుగుకి వచ్చేసరికి ఇక్కడ న్యూవా, ఓల్డా అనేది మనకేం మెన్షన్ చేయలేదు. ఆల్మోస్ట్ ఓల్డ్ సబ్జెక్ట్, అంటే లాస్ట్ ఇయర్ ఉన్నదే ఉంటుందన్నమాట. ఇక్కడ కంటెంట్ వచ్చేసి 24 మార్కులకు ఉంటుంది. కంటెంట్లో వచ్చేసి పఠన అవగాహనలో అపరిచిత పద్యము, గద్యము 2 ఉంటాయి. తెలుగు వాచకాల్లో కవి పరిచయాలు, విశేషాంశాలు, ఉద్దేశాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు, పదజాలము, అర్థాలు, ఇవన్నీ భాషాంశాలు కూడా ఉంటాయి. వర్ణోత్పత్తి, స్థానాలు, సందులు, ఇవన్నీ గ్రామర్కి సంబంధించి. తెలుగు బోధనా పద్ధతులు వచ్చేసి 6 మార్కులకి అయితే ఉంటుంది. తెలుగు బోధనా పద్ధతులు 6 మార్క్స్కి అయితే ఉంటుంది. తెలుగు బోధనా పద్ధతులు వచ్చేసి భాష, మాతృభాష బోధన లక్ష్యాలు, భాషా నైపుణ్యాలు, బోధనా పద్ధతులు, ప్రణాళిక, రచన, వనరుల వినియోగం, బోధన అభ్యసన ఉపకరణాలు, మూల్యాంకనము. ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ వచ్చేసి మనకు 30 మార్క్స్కి ఉంటుంది. దీంట్లో కూడా వొకాబులరీ ఉంది, గ్రామరు, లెవెల్ ఆఫ్ టెస్టింగ్, వొకాబులరీ వచ్చేసి సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, హోమోలైన్స్, ఇవన్నీ ఉన్నాయి. గ్రామర్లోకి వచ్చేసి హెల్పింగ్ వెబ్స్, మోడల్ యాక్సిలరీస్, ఆర్డినరీ వెబ్స్, ఆర్టికల్స్. తర్వాత కన్వర్జేషన్ ఆఫ్ రైటింగ్ ఉంది, డిస్కసెస్, డిక్షనరీ స్కిల్స్, రీడింగ్ కాంప్రజేషన్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మెథడాలజీ వచ్చేసరికి 6 మార్క్స్ ఉంటుంది. సేమ్ అనమాట. నాకు తెలిసి మారలేదు, మొత్తము అదే ఉంది సేమ్. మ్యాథమెటిక్స్ వచ్చేసరికి నెంబర్స్, అర్థమెటిక్, జియోమెట్రిక్, డేటా హ్యాండ్లింగ్, ఆల్జీబ్రా, నెక్స్ట్ మెజరేషన్ ఉంది. తర్వాత మెథడాలజీ వచ్చేసి 6 మార్క్స్కి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ స్టడీస్ చూసుకున్నట్లయితే సైన్స్, లివింగ్ వరల్డ్ ఉంది, జీవ ప్రపంచము. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ ప్రాసెస్, న్యాచురల్ ఫినోమెనా, ఆబ్జెక్టివ్స్ అండ్ మెటీరియల్స్, అంటే ఎలక్ట్రిసిటీ, లైట్, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మోషన్, చలనము, వాటికి సంబంధించి. నెక్స్ట్ ఇవన్నీ సైన్స్కి సంబంధించి. సోషల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి మొత్తము. తర్వాత 6 మార్క్స్కి మెథడాలజీ అయితే ఉంది. సో ఇదనమాట మొత్తంగా సిలబస్. మనకు 150 క్వశ్చన్స్, 150 మార్క్స్కి అయితే ఉంటుంది. టోటల్గా సిలబస్ అయితే ఇది. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. సిలబస్ న్యూవా, ఓల్డా అనేది ఇక్కడ మనకేం మెన్షన్ చేయలేదు కాబట్టి 2023 వరకు ఏదైతే సిలబస్ ఉందో మనకు అదే అయితే కంటిన్యూ అవుతుంది. లాస్ట్ డేట్కి ఏదైతే చదివారో అదే ఉంటుందన్నమాట. సో ఇంకా మనకు టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి ప్రిపేర్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ అందరికీ.